మనం పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో హియర్ ఐఎమ్ టేకింగ్ ది here is the list. Here is the list. Here we need to execute. Okay, so here this is the list one. ఓకే, సో ఇక్కడ ఈ లిస్ట్ 1 లో నుంచి ఏం చెప్తున్నాం మనం? సో లిస్ట్ 1 లో నుంచి 2 అనే వేరియబుల్ అనే దాన్ని రిమూవ్ చేయమని చెప్తున్నాం. సో ఈ 2 అనే వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లిస్ట్ లో మనకి 3-4 టైమ్స్ అనేది 2-3 టైమ్స్ అనేది మనకి రిపీట్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో 2 అనే వాల్యూ 2-3 టైమ్స్ రిపీట్ అనేది అవుతుంటే, సో ఆ 2-3 టైమ్స్ లో నుంచి ఫస్ట్ వాల్యూ ఏదైతే మనకి ఎక్కడైతే మనకి డిస్ప్లే చేస్తుందో, ఫస్ట్ 2 అనే వాల్యూ ఎక్కడైతే వస్తుందో ఆ పర్టికులర్ 2 అనే వాల్యూ అనే దాన్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇట్ రిమూవ్స్ ద ఫస్ట్ వాల్యూ, పర్టికులర్ ఫస్ట్ వాల్యూ ఇన్ ద డేటా. ఓకే, సో ఆ పర్టికులర్ వాల్యూ మనం రిమూవ్ చేసే వాల్యూ అనేది ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు. బట్ సో ఫస్ట్ వాల్యూ అనేది ఎక్కడైతే మనకు ఉంటుందో ఆ ఫస్ట్ వాల్యూని మాత్రమే డేటా అనేది రిమూవ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద రిమూవ్ ఫంక్షన్. ఫర్ ఎగ్జిక్యూటింగ్ దిస్, సో 2 అనే వాల్యూ అనేది మనకి రిమూవ్ అవుతుంది. ఓకే, 2 అనే వాల్యూ సో రిమూవ్ అయ్యి మనకి రిమైనింగ్ డేటా వాల్యూస్ అనే దాన్ని మనకి డిస్ప్లే అనేది చేస్తుంది. సో దట్ ఈస్ ద రిమూవ్ ఫంక్షనాలిటీ. ఓకే, సో రిమూవ్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే ఫస్ట్ వాల్యూ అనేది ఉంటుందో ఫస్ట్ వాల్యూ అనే దాన్ని రిమూవ్ చేసి రిమైనింగ్ డేటా అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి అలాగే ఉంచుతాయి. ఓకే, సో హియర్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో హియర్ 556,6 అనేది మనకి రిమూవ్ అనేది అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో 9,8 అనే దాన్ని లిస్ట్ అనే దాన్ని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాయ్ అనే దాన్ని రిమూవ్ చేస్తున్నాం. మనం ఏదైతే వాల్యూ అనే దాన్ని మనం పంపిస్తామో ఆ పర్టికులర్ హాయ్ అనే this is not in this list. X. ఓకే, సో ఓకే, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది చెప్పండి? వాట్ ఇస్ దిస్ ఎర్రర్? ఎందుకు ఎర్రర్ వస్తుంది? మనకి హాయ్ అనే వాల్యూ ఉంది కదా, హాయ్ అనే వాల్యూ ఉంది కదా, ఇక్కడ మన హాయ్ అనే వాల్యూ అనే దాన్ని రిమూవ్ చేస్తున్నాం, రైట్? సో ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది? వాట్ ఇస్ ద డిఫాల్ట్? ఎందుకు ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది? We use parenthesis. Yeah, we are using the parenthesis brackets, right? So parenthesis is the tuple value. So tuple value లో మనం హాయ్ అనే దాన్ని మనం పాస్ చేస్తున్నాం. సో రైట్, సో ఈ హాయ్ అనే tuple value లో మనకి ఎక్కడ హాయ్ అనేది ఎక్కడ మనకి లేదు. ఓకే, సో ఎక్కడ మనకి అవుట్పుట్ లో మనం తీసుకున్న ఇన్పుట్ లో parenthesis హాయ్ టపుల్లో హాయ్ అనే వాల్యూ లేదు కాబట్టి ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద ఎర్రర్. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ ఎర్రర్. That is the value error, right? So ఇంతకు ముందు వచ్చిన మనకి ఎర్రర్స్ ఏంటి? టైప్ ఎర్రర్స్. ఓకే, టైప్ ఎర్రర్ ఇన్ ద సెన్స్ డేటా టైప్ ఎర్రర్స్. ఓకే, డేటా టైప్ ఎర్రర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూ ఎర్రర్. సో వాల్యూ ఎర్రర్ ఏంటంటే మనం ఇచ్చిన దాంట్లోనే మనం రాంగ్ గా డేటా అనే దాన్ని సో పోర్ట్రేట్ చేస్తుంటే దాన్ని మనం వాల్యూ ఎర్రర్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి మల్టిపుల్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేది వస్తాయి. ఓకే, డేటా టైప్ ఎర్రర్స్ కానివ్వండి, నేమ్ ఎర్రర్స్ కానివ్వండి, వాల్యూ ఎర్రర్స్ కానివ్వండి, అట్రిబ్యూట్ ఎర్రర్స్ కానివ్వండి, వేరియబుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింటాక్స్ ఎర్రర్స్ కానివ్వండి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇండెంటేషన్ ఎర్రర్స్ కానివ్వండి, ఇలా చాలా టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ అనే దాన్ని మనకి ఇక్కడ చదివినప్పుడే మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అందుకనే మనం ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అనే దాన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సో జూపిటర్ నోట్బుక్ లో ఇక్కడ చూపిస్తుంది కదా, సో ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ ఎర్రర్ దగ్గర మనకి ఎర్రర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆ పర్టికులర్ ఎర్రర్ అనే దాన్ని మనకి క్లారిటీ ఏమంటారు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది. ఓకే, క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ అని చేస్తుంది. సో సేమ్ లైక్ దట్ జూపిటర్ నోట్బుక్ లెక్కనే మనకి ఇంకొక నోట్బుక్ అనేది ఉంటది. ఓకే, దట్ ఈస్ ద కొలాబరేటరీ అంటాం దాన్ని. ఓకే, దాన్ని మనం కొలాబ్ నోట్బుక్ ఆర్ కొలాబరేటరీ అంటాం. సో దట్ థింగ్ వీఆర్ యూజింగ్ విత్ ఇన్ ది క్లౌడ్. ఓకే, గూగుల్లో యూజ్ చేస్తాం దాన్ని. ఓకే, సో ఈ 2 ఐడియల్స్ అనే వాటిని మనం డేటా సైన్స్ రిలేటెడ్ అండ్ ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కి యూజ్ చేస్తారు ఎక్కువగా. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాప్.
ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పాప్. సో పాప్ అనేది ఏంటి? సో పాప్ అనేది ఏం చేస్తుందంటే డేటా అనే దాన్ని రిమూవ్ అనేది చేస్తుంది. సేమ్ లైక్ దట్ రిమూవ్ అనేది ఎలా అయితే వర్క్ చేస్తుందో అలాగే మనకి పాప్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. బట్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బేస్డ్ అపాన్ ద ఇండెక్స్ బేసిస్. ఓకే, ఇండెక్స్ బేసిస్ మీదుగా మనకి డేటా అనే దాన్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, అక్కడ వచ్చేసండి మనకి రిమూవ్ అనేది ఏంటి? మనకి మనం ఏదైతే వాల్యూ అనే దాన్ని పాస్ చేస్తామో ఆ వాల్యూ పాస్ చేసిన విధంగా ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో ఆ ఫస్ట్ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. బట్ సో ఇక్కడ పాప్ అనేది మనకి ఇండెక్సెస్ బేసిస్ మీదుగా మనకి రిమూవ్ అనేది అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ అనే వాటిని పాస్ చేస్తాం. ఏదైతే మనం ఇండెక్స్ పాస్ చేస్తామో ఆ పర్టికులర్ పాస్ చేస్తున్న ఇండెక్స్ బేస్ చేసుకొని మనకి డేటా అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ పాప్. ఓకే, so here we are taking the list one dot. So before that just we need to print. We can print the list one. Okay, first we can take list one. ఓకే, లిస్ట్ వన్ అనేది తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? సో లిస్ట్ వన్ అనే దాన్ని తీసుకున్నాం, రైట్? సో లిస్ట్ వన్ లో మనకి డేటా అనేది వచ్చింది. సో దెన్ వీఆర్ యూజింగ్ ద పాప్ మెథడ్. సో వీఆర్ రిమూవింగ్ ద ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ అనే దాన్ని తీస్తున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీఆర్ నౌ ఎగ్జిక్యూటింగ్ దిస్ లిస్ట్ వన్. ఓకే, దట్ 3.5 value will be the removed, right? That 3 value is not visible in your this data type, I mean this list. ఓకే, ఆ పర్టికులర్ లిస్ట్ లో 3.5 అనేది మనకి అవుట్పుట్ లో డిస్ప్లే చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ 3.5 అనే దాన్ని మనం రిమూవ్ అనేది చేస్తున్నాం. ఓకే, బయట ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద పాప్ కండిషన్. ఓకే, పాప్ అనేది ఏంటంటే బేస్డ్ అపాన్ ది ఇండెక్స్ బేసిస్. ఓకే, బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ మనకు డేటా అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, రిమూవ్ అనేది చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద పాప్ మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ లైక్ దట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం థర్డ్ ఇండెక్స్ అనే దాన్ని రిమూవ్ చేస్తున్నాం. వాట్ ఇస్ థర్డ్ ఇండెక్స్? సో థర్డ్ ఇండెక్స్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ పర్టికులర్ డేటా అనే దాన్ని లిస్ట్ అనే దాన్ని కాల్ చేస్తే మనకు ఆ పర్టికులర్ వాల్యూ అనేది మన లిస్ట్ లో ఉండదు. ఓకే, పర్టికులర్ లిస్ట్ లో మనకి చూపించదు. ఓకే, that is the pop condition. Okay, that is the pop method. The next one is the delete. So delete అనేది ఏంటంటే సేమ్ లైక్ దట్ పర్టికులర్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాం. సేమ్ లైక్ దట్ రిమూవ్. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం రేంజ్ బేసిస్ మీద కూడా మనం డిలీట్ అనేది చేసుకోవచ్చు. That is the advantage. Okay, but we didn't use this delete method in our real time scenarios. Okay, the most of the time we are using a remove functionality and pop functionality, but we didn't use this delete functionality in our real time scenarios mostly. All right, so ఎందుకంటే డిలీట్ మెథడ్ అనే దాన్ని మనం యూస్ చేస్తున్నప్పుడు ద టైం కాంప్లెక్సిటీ అనేది మనకి తగ్గిపోతుంది. ఓకే, డేటాలో మనకి టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ సో మనం ఏదైనా బై మిస్టేక్లీ సో డేటా అనే దాన్ని రేంజ్ బేసిస్ మీదుగా తీసామంటే మనకి డేటా అంతా కూడా లాస్ అవుతాం అనమాట. సో అందుకని డిలీట్ మెథడ్ అనేది మన రియల్ టైమ్ సినారియోస్ లో చాలా రేర్ కండిషన్స్ లో మాత్రమే యూస్ చేస్తాం. Okay, so that is the disadvantage of this deleting method in data type methods. Okay, so here we are using the delete of list one of two. Okay, so particular list two. Okay, so we can take this first list one. Okay, సో లిస్ట్ వన్ అనేది తీసుకుంటున్నాం, రైట్? సో లిస్ట్ వన్ లో నుంచి సో సెకండ్ అనే దాన్ని తీసేస్తున్నాం. ఓకే, సెకండ్ ఇండెక్స్ అనే దాన్ని మనం రిమూవ్ చేస్తున్నాం. హై 0 1 and 2, రైట్? సో ఈ పర్టికులర్ టపుల్ అనేది మనకి రిమూవ్ అయిపోయింది, రైట్? ఈ పర్టికులర్ 2 అనేది మనకి రిమూవ్ అనేది అయింది, రైట్? సో 8 9 7 5 మనకి డేటా అనేది అలాగే ఉంది, రైట్? సో ఎప్పుడైతే మనం ఇక్కడ చూసామో
సో అది డిలీట్ అయింది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, డిలీట్ ఆఫ్ లిస్ట్ 1 ఆఫ్ 2 colon 2 colon. So there is no end index, there is no end index, right? So if you execute this one, so till second index to at the end of the index, the entire data will remove, రైట్? సో మనకి 0th ఇండెక్స్ అండ్ ఫస్ట్ ఇండెక్స్ మాత్రమే మనకి అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. సెకండ్ ఇండెక్స్ తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఇండెక్స్ వరకు మనకి ఎంటైర్ డేటా అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ టైప్ లో మనకి డేటా అనేది బై మిస్టేక్లీ, సో మీరు ఎక్కడన్నా మనం డేటా అనే దాన్ని రేంజ్ బేసిస్ మీద ఇచ్చాము అంటే మనకి ఎంటైర్ డేటా అనేది లాస్ అయిపోతాం అనమాట. సో అందుకనే మనం ఈ డిలీట్ ఫంక్షనాలిటీ అనే దాన్ని చాలా రేర్ కండిషన్స్ లో మాత్రమే యూస్ చేస్తూ ఉంటాం, రియల్ టైమ్ సినారియోస్ లో. ఓకే, సో దట్ ఈస్ ద డిలీట్ ఫంక్షన్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమం అండ్ మాక్సిమం. ఓకే, యు నో దట్ దీస్ మినిమం ఫంక్షనాలిటీస్ అండ్ మాక్సిమం ఫంక్షనాలిటీస్. ఓకే, మనకి డేటా ఏదైతే తీసుకుంటే ఆ డేటాలో నుంచి మినిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ పర్టికులర్, సో మినిమం వాల్యూ అనే దాన్ని ఇస్తుంది, అండ్ మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ మాక్సిమం వాల్యూ అనే దాన్ని ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో దాన్ని లీవ్ చేయండి. సో ఓకే, సో ఇక్కడ చేయండి. ఓకే, హిస్టిఎస్ ఇస్ ఈక్వల్ టు సమ్ వాల్యూస్ అనే వాటిని మనం పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఏ పర్టికులర్ వాల్యూస్ టెక్స్టువల్ డేటాస్ అనే వాటిని పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ పర్టికులర్ వాల్యూస్ లో నుంచి మనకి మాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ ఏదైతే మనకి ఉంటుందో ఆ పర్టికులర్ మినిమం వాల్యూస్ అనే వాటిని మనకి తీసుకుంటుంది. ఓకే, సో యు నో దట్, సో మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తా అనేది మీ అందరికి ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం మెమరీ అలొకేషన్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు. సో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఎలా దేని బేసిస్ మీదుగా డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, టెక్స్టువల్ డేటా అనేది, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దేని బేసిస్ మీదుగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, బేస్డ్ అపాన్ ది ఆస్కీ వాల్యూస్ బేస్ చేసుకొని మనకి డేటా అనేది వస్తుంది అని మనం డిస్కస్ చేసాం ఎర్లియర్ గా, రైట్? సేమ్ లైక్ దట్, సో ఇక్కడ కూడా మనం తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా వాల్యూ కూడా మనకి ఆస్కీ వాల్యూస్ బేసిస్ మీదుగా మనకి చూపిస్తుంది. అండ్ సేమ్ లైక్ దట్ హియర్ మినిమం వాల్యూస్ అండ్ మాక్సిమం వాల్యూస్. ఓకే, సేమ్ లైక్ దిస్. సో లిస్ట్ 1 I 2 కూడా మనకి అక్కడే ఉంది, రైట్? సో డేటా అనేది మాక్సిమం. ఓకే, అండ్ సమ్మేషన్స్, యు నో దీస్ సమ్మేషన్ వాల్యూస్, ఓకే, అండ్ సార్టింగ్ కూడా మీకు తెలుసు. ఓకే, సార్టింగ్ అంటే ఏంటండి, అసైనింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, రైట్? అసైనింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, రైట్? సో తక్కువ నుంచి ఎక్కువకి, ఎక్కువ నుంచి తక్కువకి. ఓకే, ఐ మీన్ స్మాలర్ వాల్యూ టు హైయర్ వాల్యూ టు స్మాలర్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సార్ట్ అనే దాన్ని యూజ్ చేసిన తర్వాత హియర్ వీఆర్ యూజింగ్ ద రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ. సో రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అనేది ఇచ్చినప్పుడు చూడండి ఎలా వస్తుంది. ఎప్పుడైతే మీరు రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అనేది ఇచ్చామో ఆటోమేటిక్ గా మనకి డేటా అంతా కూడా రివర్స్ అవుతుంది. ఐ మీన్ సార్టింగ్ అనేది సో చేంజ్ అవుతుంది. ఓకే, సో నార్మల్ గా వచ్చేసి ఏంటి, అసెండింగ్ ఆర్డర్ లో మనకి వాల్యూ అనేది వస్తుంది, రైట్? సో స్లోవర్ టు హైయర్ వాల్యూ. సో ఎప్పుడైతే మనం సార్ట్ అనేది ఇస్తామో ఆటోమేటిక్ గా అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటది. సో ఎప్పుడైతే మనకి డిసెండింగ్ హై నుంచి తక్కువ కావాలి, హై నుంచి లోవర్ వాల్యూస్ కావాలో వీఆర్ యూజింగ్ దిస్ సో రివర్స్ ఫంక్షనాలిటీ. ఓకే, రివర్స్ ఇస్ ఈక్వల్ టు ఎప్పుడైతే ట్రూ ఇస్తామో ఆటోమేటిక్ గా మనకి డేటా అంతా కూడా సో రివర్స్ కండిషన్, ఐ మీన్ హైయర్ వాల్యూ టు లోవర్ వాల్యూకి డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మీరు ఫాల్స్ అనేది ఇచ్చారనుకోండి. ఓకే, సో ఎప్పుడైనా సరే ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చేటప్పుడు ట్రూ టీ ఇస్ క్యాపిటల్ అండ్ ఎఫ్ ఇస్ క్యాపిటల్. ఓకే, ఏమొస్తుంది మళ్ళీ ప్రీవియస్ డేటా ఏ సెట్ ఏదైతే ఉంటుందో ఆ డేటానే వస్తుంది, రైట్? సో ఎప్పుడైతే మనం ట్రూ అనే దాన్ని ఇస్తామో అప్పుడు మాత్రమే మనకి డేటా అనేది సో రివర్స్ ఆర్డర్ లో వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద వన్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ ద లెంత్. సో లెంత్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఎల్ఎన్ అనే వాటిలో ఫంక్షనాలిటీతో మనం లెంత్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో లెంత్ ఈస్ 10. ఓకే, సో ఇలా మనం సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడాలజీస్ అనేది ఈ పర్టికులర్ లిస్ట్ కాన్సెప్ట్స్ లో మనం ఈ పర్టికులర్ డేటా టైప్స్ లో మనం యూస్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ ఇప్పుడు దాకా మనం ఏదైతే మెథడ్స్ ఆ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ గురించి మాట్లాడామో ఈ ఫంక్షనాలిటీస్ అన్ని మనకి లైబ్రరీస్ లో ఉంటాయి. ఓకే, సేమ్ థింగ్ ఎక్కడ అక్కడ ఏం యూస్ చేసే పని సేమ్ మెథడాలజీ యూస్ చేస్తాం. బట్ ఏంటంటే ఒక చిన్న లైన్ అనేది యాడ్ అవుతుంది మీకు లైబ్రరీ, ఐ మీన్ మనం యూస్ చేసేటప్పుడు పాండాస్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే ఒక లైబ్రరీ అనేది యాడ్ అవుతుంది. సో ఏం లేదు. ఓకే,
సో అక్కడ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అనే దాన్ని తీసుకుంటున్నాం కదా. సో దానికి ఫస్ట్ వచ్చేసి పీడీ అనేది యాడ్ చేస్తాం. ఓకే, పీడీ అనేది యాడ్ చేసి మనం డేటా వాల్యూస్ అనేది తీసుకుంటాం అంతే. ఓకే, సో ఇలా మనం సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఈ మెథడాలజీస్ అన్ని మెథడ్స్ అనే అన్ని కూడా చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, డేటా అనాలిసిస్ పర్పస్, డేటా అనాలిసిస్ అండ్ డేటా అనలిటిక్స్ పర్పసెస్ లో మనం ఈ పర్టికులర్ మెథడ్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకే, ఫంక్షన్స్ అన్నిటిని కూడా యూజ్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డేటా అనాలిసిస్ కాన్సెప్ట్స్. Okay, and this is the list concept. Okay, that is the list concept. Then next one is the where is this the next one is the dictionaries. ఓకే, సో ఈ డిక్షనరీస్, ఓకే డిక్షనరీస్ అనేది ఏంటంటే లైక్ ఏ టేబుల్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డిక్షనరీస్ అనే వాటిని మనం కర్లీ బ్రాకెట్స్ తో, ఓకే సో కర్లీ బ్రాకెట్స్ తో మనం ఎన్క్లోజ్ చేస్తాం. ఓకే, కర్లీ బ్రాకెట్స్ యూస్ చేసి మనం డిఫైన్ చేస్తాం అనమాట లైక్ దిస్. ఓకే, సో ఈ పర్టికులర్ డిక్షనరీస్ లో మనం 2 టైప్ ఆఫ్ వాల్యూస్ పంపిస్తాం. ఓకే, 2 టైప్ ఆఫ్ వాల్యూస్ అనే వాటిని మనం పాస్ అనేది చేస్తాం. ఓకే, సో దోస్ 2 టైప్ ఆఫ్ వాల్యూస్ ఆర్, ఫస్ట్ వన్ is the keys and second one is the values. Okay, so second one is the key, first one is the keys and second one is the values. We are separated with these 2 values with a semicolon. Okay, sorry, కాలన్ తో మనం ఆ 2 వాల్యూస్ అనే వాటిని 2 థింగ్స్ అనే వాటిని మనం సెపరేట్ అనేది చేస్తాం. ఓకే, సెపరేట్ అనేది చేస్తాం, రైట్. సో హియర్ మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటా అనే దాన్ని మనం సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటాని మనం ఏమంటామంటే కీస్ అంటాం. సో రైట్ సైడ్ లో ఉన్న డేటాని ఏమంటామంటే వాల్యూస్ అంటాం. ఓకే, ఆ 2 వాల్యూస్ ని మనం దేంతో సెపరేట్ చేస్తాం, కాలన్ తో సెపరేట్ చేస్తాం. ఓకే, కాలన్ తో వాల్యూ అనే దాన్ని సెపరేట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద వన్. ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ keys and values we are calling it as a items or pair antam. Okay, the items or pair antaru. Okay, the combination of keys and values we are calling it as a items. Okay, the left side value we are calling it as a keys, right side value we are calling it as a value. Okay, the combination of these two we are calling it as a items. ఓకే, ఆ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఐటమ్స్ అని అంటాం. ఓకే, that is the one. So here we are declaring the keys. Okay, so here see items, keys and values. So items అనేది ఏంటి, ఐటమ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్. కీస్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అనే వాటిని మనం కీస్ అంటాం, రైట్ సైడ్ వాల్యూస్ అనే వాటిని వాల్యూస్ అంటాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఒక టెక్స్టువల్ డేటా అనేది పాస్ చేస్తున్నాం అంటే కంపల్సరీ మనం కోడ్స్ లోనే పాస్ చేయాలి. ఓకే, కోడ్స్ లేకుండా మనం డేటా అనే దాన్ని పాస్ చేస్తే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకే, సో కంపల్సరీ మనం కోడ్స్ అనే వాటిని పాస్ చేయాల్సిందే. ఓకే, ఐ మీన్ సింగిల్ కోట్ డబుల్ కోట్స్ అనేవి పాస్ చేసినప్పుడు మాత్రమే సో స్ట్రింగ్ డేటా ఆర్ టెక్స్టువల్ డేటా అనే దాన్ని తీసుకుంటది. ఓకే, వితౌట్ పాసింగ్ ద quotations or codes, so it will not take that value as a string value. Okay, so it will throw an error. Okay, see ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాం, here we are taking the age 32 and pd పర్టికులర్ వాల్యూస్ అనే వాటిని పాస్ చేస్తాం, డిఫరెంట్ వాల్యూస్ అనే పాస్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఈ ఏజ్ కి 32, నేమ్ దివేష్ అండ్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఇన్ యుఎస్ఏ ఒక పర్టికులర్ డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో డిక్షనరీ అనేది, సో ఇక్కడ మనం ఏదైతే ఈ డేటా డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన డిక్షనరీని మనం టేబుల్స్ కింద కన్వర్ట్ చేస్తారు ఇన్ అవర్ నెక్స్ట్ క్లాసెస్. ఐ మీన్ డేటా అనాలిసిస్ ఆర్ డేటా అనలిటిక్స్ లో. సో మనకి ఏ టైప్ ఆఫ్ డేటా అనేది రాకపోతే, ఓకే మన ఓన్ గా ఒక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఫర్ అవర్ రిక్వైర్మెంట్ ఒక ఓన్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మనం డిక్షనరీ అనే దాన్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ డిక్షనరీ అనే దాన్ని మన టేబుల్స్ కింద కన్వర్ట్ చేస్తాం. టేబుల్స్ అని తెలుసు కదా, సో ఇట్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో రోస్ అండ్ కాలమ్స్ బేసిస్ మీదుగా మనం డేటా అనేది వస్తుంది. ఓకే, సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అనే డిఫరెంట్ మెథడ్స్ లైబ్రరీస్ అనే వాటిని యూజ్ చేసి సో ఈ పర్టికులర్ డిక్షనరీని మనం టేబుల్ కింద కన్వర్ట్ చేస్తాం.
ఓకే. సో కన్వర్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి కీస్ అనేది కాలమ్ నేమ్స్ కింద చేంజ్ అవుతాయి. ఈ వాల్యూస్ అనేది ఈ పర్టిక్యులర్ కాలమ్ కి వాల్యూస్ కింద వస్తాయి. ఓకే. సో దట్ ఈస్ ద డిక్షనరీ. ఓకే. సేమ్ లైక్ దట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం డిక్షనరీకి ఏజ్ కి 32 అండ్ 21 వాల్యూస్ అనే వాటిని అసైన్ చేస్తున్నాం. నేమ్ కి దివేష్ అండ్ శేషు అనేది యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ కి మాస్టర్స్ ఇన్ యూఎస్ఏ అనేది యాడ్ చేస్తాం. ఇలా మనం ఫర్ సమ్ పర్టికులర్ వాల్యూస్ అనేది యాడ్ చేస్తాం. ఓకే. సో సేమ్ ఈ పర్టిక్యులర్ డేటానే మనం సో ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా టేబుల్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఒకవేళ మనకి కావాలి అంటే ఓకే. మన రిక్వైర్మెంట్ కావాలి అంటే కంపల్సరీ మన ఆ డిక్షనరీ బేసిస్ మీదగానే మనం డేటా అనే దాన్ని టేబుల్స్ కింద కన్వర్ట్ చేయడానికి అవుతది. సో రిమైనింగ్ వాటిలో అవ్వదు. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐటమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే డిక్షనరీస్ అనే వాటిని క్రియేట్ చేసామో ఆ డిక్షనరీస్ లో నుంచి ఐటమ్స్ ని మనం సెపరేట్ చేయడానికి కీ వాల్యూస్ ని సెపరేట్ చేయడానికి అండ్ కీస్ ని సెపరేట్ చేయడానికి యూస్ చేసే ఒక ఫంక్షనాలిటీ అనమాట అంతే దట్స్ ఇట్. ఓకే. సో డిక్ డాట్ ఐటమ్స్ అనే దాన్ని మనం పాస్ అయ్యంగానే ఇట్ విల్ త్రో అండ్ ఎంటైర్ ఐటమ్స్ మీన్స్ ఐటమ్స్ ఇన్ ద సెన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ది keys and values, right? The combination of the keys and values. So it will throw an entire keys and values. See, within the square brackets. So it will throw an age and particular value, name, Divesh, and education, masters in USA without having the curly brackets. Okay, curly brackets మనకి ఇక్కడ చూపించట్లేదు, రైట్? డిక్షనరీ అనే దాన్ని మీరు క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే మనకి కర్లీ బ్రాకెట్స్ అనేది కనబడతాయి. ఓకే. బట్ అందులో నుంచి వాల్యూస్ అనే దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కానివ్వండి లేదా మనం డిస్ప్లే చేసేటప్పుడు కానివ్వండి మనకి కర్లీ బ్రాకెట్స్ అనేవి కనిపించవు, రైట్? ఇక్కడ ఐటమ్స్ అనే వాటిని ఆ పర్టికులర్ డిక్షనరీ నుంచి ఐటమ్స్ అనే వాటిని చూపించమని అడుగుతున్నాం, రైట్? సో మనకి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ అనేది చూపించదు. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో డిక్ డాట్ కీస్ అనేది ఇస్తాం. డిక్ డాట్ కీస్ అంటే ఏంటి? సో మనకి పర్టికులర్ డిక్షనరీలో కీస్ వాల్యూస్ అనే వాటిని మనం డిస్ప్లే చేయమని చెప్తున్నాం. సో కీ వాల్యూస్ ఏంటండి? ఏజ్, నేమ్ అండ్ ఎడ్యుకేషన్, ఇదే కదా. సో దిస్ ఇస్ ద కీ అండ్ దిస్ ఇస్ ద కీ అండ్ దిస్ ఇస్ ద ఎడ్యుకేషన్ ఇస్ ద ఆల్సో కీ, రైట్? సో ఇలా మనం 3 కీస్ వాల్యూస్ అనే వాటిని మాత్రమే పాస్ చేస్తున్నాం, ఐ మీన్ తీస్తున్నాం. ఓకే. కీ వాల్యూస్ మాత్రమే మనం పాస్ చేస్తున్నాం. ఓకే. ద నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్షనరీ ఆఫ్ ఏజ్. ఓకే. సో ఈ ఏజ్ లో ఈ ఏజ్ యొక్క దాన్ని తీస్తున్నాం. ఓకే. సో కీ వాల్యూస్ అనే వాటిని తీసని ఆ పర్టికులర్ ఏజ్ కి ఏ వాల్యూస్ ఉన్నాయి అనేది మనం పాస్ డిస్ప్లే అనేది చేస్తాం. ఓకే. సేమ్ లైక్ దట్ వాల్యూస్. సో డిక్షనరీ ఆఫ్ వాల్యూస్ అంటే ఆ పర్టికులర్ వాల్యూస్ అన్ని కూడా మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తాయి. ఓకే. సో దిస్ ఈస్ ద డిక్షనరీ. ఓకే. వెరీ సింపుల్ థింగ్. బట్ ఈ డిక్షనరీ అనేది మనం యూస్ చేసేటప్పుడు ఓకే వేరే కాన్సెప్ట్స్ తో లైబ్రరీస్ తో కానివ్వండి డేటా అనాలిసిస్ టేబుల్స్ క్రియేట్ చేయడానికి కానివ్వండి మనం యూస్ చేస్తాం. ఓకే. బట్ సింపుల్ గా ఉంటది. బట్ ఇట్స్ వెరీ అడ్వాంటేజ్ డేటా టైప్. ఓకే. ఐ మీన్ మోస్ట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనే వాటిని క్రియేట్ చేయడానికి మనకి ఈ డిక్షనరీ అనేది యూస్ చేస్తారు. ఓకే. డేటా అనాలిసిస్ ఆర్ డేటా అనలిటిక్స్ కాన్సెప్ట్స్ లో. Okay, so that is the data dictionaries. Then next one should be the sets values. So sets ని కూడా ఏంటంటే మనం సో దీస్ ఆర్ ఆల్ ఆర్ అన్ఆర్డర్డ్ వాల్యూస్. ఓకే. అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆర్ అన్ఆర్డర్డ్ వాల్యూస్ అంటాం. ఓకే. సో మనం తీసుకుంటున్న వాల్యూస్ ఏంటంటే ఎక్కడ కూడా అండ్ ఆల్సో ఒక పర్టికులర్ డేటా సెట్ ని సెట్ కింద ఎలా డిఫైన్ చేస్తామంటే సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దేర్ ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ విత్ అన్ఆర్డర్డ్ వాల్యూ. ఓకే. అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆర్ అన్ఆర్డర్డ్ సో సార్టింగ్. ఓకే. ఒక సార్టింగ్ అనేది ఉండదు, అన్ఆర్డర్డ్ బేసిస్ మీదుగా ఉంటది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద వాల్యూస్ విత్ ద రిపీటెడ్ వాల్యూస్. ఓకే. ద వాల్యూస్ అనేది రిపీటెడ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే. వాల్యూస్ అనేది రిపీటెడ్ వాల్యూస్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్పుడైనా సరే వాల్యూ అనే దాన్ని సో అసెండింగ్ ఆర్డర్ బేసిస్ మీదుగా తీసుకుంటది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్న వాల్యూస్ లో 2 ఆర్ మోర్ క్యారెక్టర్స్ ఉన్నా సరే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే డిస్ప్లే చేసుకుంటది, ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాలిక్యులేట్ అనేది చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్, ఓకే, ఇఫ్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్ సో ఇట్ విల్ the data will arranging based upon the ascending order. I mean small to higher values అనేది చూపిస్తుంది, స్మాల్ టు హైయర్ వాల్యూస్ అనేది చూపిస్తుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వింగ్ దిస్ వన్ ఆఫ్టర్ 7, ఓకే, 7 వాల్యూ తర్వాత మనకి రావాల్సిన డేటా అంతా
8 అనేది రావాలి, ఐ మీన్ 8 అనేది రావాలి, రైట్? బట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద 79. It is displaying the 79. Why? Because it is considering the only first character, only first index. Okay, I mean sorry, first character మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో సెకండ్ క్యారెక్టర్ దాంతో మన సెట్ అనే దానికి సంబంధం లేదు. ఓకే, ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాల్కులేట్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్ లో చూపిస్తుంది. ఓకే, సో 7 తర్వాత మళ్ళీ 7 ఉంది కాబట్టి సో మనకి 79 చూపిస్తుంది. తర్వాత 8 అనేది వస్తుంది. 7 తర్వాత 8 కాబట్టి మనకి 8 అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద సో సెట్ ఆపరేషన్. ఓకే, సో సెట్ ఆపరేషన్ అనేది ఎప్పుడైనా సరే ఒక నెంబర్ క్యాలిక్యులేట్ మాత్రమే చేస్తుంది. ఫస్ట్ ఇండెక్స్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో సెకండ్ క్యారెక్టర్ ని క్యాలిక్యులేట్ చేయదు. Okay, so that is the set operation. Okay, so if you are extracting the s of 2, the next one, so s dot 65 అనేది యాడ్ చేస్తాం. సో 65 అనేది ఎక్కడ యాడ్ అయింది? 65 అనేది ఎక్కడ యాడ్ అయింది? 5 తర్వాత యాడ్ అయింది, రైట్? 5 తర్వాత యాడ్ అయింది. సో 5 తర్వాత యాడ్ అవ్వటం అంటే ఏంటి? 5 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 66, రైట్? సో విత్ ద ఆర్డర్ ఆఫ్ 6 ఇట్ ఈస్ యాడెడ్ బిట్వీన్ ద 5 and 7. ఓకే, 5 కి 7 కి మధ్యలో యాడ్ అయింది. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ ఇండెక్స్ ని మాత్రమే తీసుకుంటుంది, రైట్? ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఏ సెట్ ఈస్ ఏ నాన్ సబ్స్క్రిప్టబుల్. ఓకే, సో సెట్ బేసిస్ మీదుగా మనం డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయలేం. ఓకే, అండ్ అగైన్ ఎస్ అనేది సో బేస్డ్ అపాన్ ది ASCII వాల్యూ ఇట్ ఈస్ యాడెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద స్పెషల్ క్యారెక్టర్. ఓకే, బేస్డ్ అపాన్ ది ASCII వాల్యూ, రైట్? సో టైప్ ఆఫ్ ఎస్ ఏంటండి? currently we are working upon the sets concept, right? సో సెట్స్ మీద మనకి వర్క్ అవుతుంది కాబట్టి సెట్ అనే దాన్ని చూపిస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్, ఐ మీన్ మనం ఏదో తీసుకుంటాం పర్టికులర్ వాల్యూ అనే దాన్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, మనం ఏది తీసుకుంటే టైప్ ఆఫ్ లిస్ట్. సో సేమ్ లైక్ జస్ట్ అయినా టైప్స్ అనే వాటిని డిస్ప్లే చేస్తున్నాను అంతే ఇక్కడ. ఓకే, సో టైప్ అనే మనం ఆల్రెడీ చూసాం కాబట్టి టెస్ట్ ఐ మీన్ టైప్ అనే దాన్ని ఎలా చూపిస్తాము ఏంటనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి సో ఇది జస్ట్ ఏంటంటే డిస్ప్లే చేసాం అంతే. ఓకే, సో దిస్ ఈస్ ద యాక్చువల్ డేటా టైప్స్ కాన్సెప్ట్స్. Okay, data types concept. So we have total 2 type of data types. Okay, the total 2 type of data types. First one is the immutable data types and second one is the mutable data type. So immutable data type is nothing but the values cannot be changed. Within the immutable data type we have 3 type of data types. The first one should be the integers, second one is the second one is the strings, and third one is the tuples. And next one is the mutable data types. The mutable data types in the sense the values should be changed. Okay, values and what మనం change చేసుకోవచ్చు. Within that mutable data type we have 3 type of data types. The first one is the list data type, second one is the dictionary, third one is the sets. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంటీజర్ లో మనకి అగైన్ we have a different type of data type operation. Okay, calculation. First one is the integer, float, complex. Okay, సో ఇలా వస్తుంది. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ పాస్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, స్ట్రింగ్ లో వచ్చేసి ఏంటి, మనం స్ట్రింగ్ పాస్ చేసిన తర్వాత వాల్యూస్ అనే వాటిని మనం రీప్లేస్మెంట్ అనేది చేయలేం. ఓకే, సో అదే కాన్సెప్ట్ కదా మనం డిస్కస్ చేసింది. ఒక పర్టికులర్ స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అనే వాటిని చేంజ్ చేయలేం. బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఎంటైర్ స్ట్రింగ్ ఇన్ ద డేటా టైప్ యూ కెన్ చేంజ్ దట్ వాల్యూ. ఓకే, సో పర్టికులర్ క్యారెక్టర్ అనే దాన్ని చేంజ్ చేయలేం, బట్ ఎంటైర్ స్ట్రింగ్ అనే దాన్ని మనం చేంజ్ చేయగలం. Okay, that is the string type of data types. The next one is the tuples. Okay, tuples are enclosed with the parenthesis brackets.
parenthesis brackets, right? So it is a immutable data type, the values cannot be changed. And మనం ఒక పర్టికులర్ టపుల్ అనేది తీసుకుంటుంటే మన ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అయినా సరే మనం పాస్ చేసుకోవచ్చు. వీ కెన్ పాస్ ఆర్ వీ కెన్ యాడ్ మల్టిపుల్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ విత్ ఇన్ ద టపుల్ డేటా టైప్, రైట్? వీ కెన్ పాస్ మల్టిపుల్ data types, right? So that is the tuple data type. The next one should be the immutable data types. Mutable data types, coming to the first one is the list data type, right? So list is same like as a tuple data type, but it is a mutable and that is a immutable data type. And within the list we can change the values or we can um, replace the values. We can replace the values within the list concept. Okay, so that is the mutable data types. Okay, sorry, that is the list. The next one is the dictionary. Okay, the next one is the dictionary. So within the dictionary we have a three type. It is a collection of the, I mean, it is a combination of the keys and values. It is a combination of keys and values. Okay, so we are enclosed with the dictionaries or the curly brackets. Okay, curly brackets. So within that curly brackets, we have a collection of the keys and values. Okay, the left side values we are calling it as a keys, and right side values we are calling it as a values. The combination of the keys and values we are calling it as a items. Okay, that is the dictionary. The next one is the sets. Okay, next one is the sets. So sets is nothing but it's a unordered collection or unordered values. Okay, unordered values అనేది అని చూపిస్తుంది. ఓకే, unordered values అనేది చూపిస్తుంది. ఆ పర్టికులర్ ఎప్పుడైతే మనం సెట్ అనేదాన్ని, సెట్ ఈస్ ఆల్సో ఎంక్లోజ్డ్ విత్ ద కర్లీ బ్రాకెట్. Set is also enclosed with the curly bracket. If you want to use that, if you want to apply the set concept to that variable or that data type, the data will display within the ascending order. The data అనేది ఎప్పుడైనా సరే ascending order లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో డిస్ప్లే అవుతుంది and it will calculate only first character in the data. Okay, if you are having the so multiple character, I mean multiple values, okay, with the two or three data or two or three numbers, okay, but it will calculate only first character in the data value. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని వాల్యూస్ అనేది అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద సెట్స్ కాన్సెప్ట్. ఓకే, దీస్ ఆర్ ద డేటా టైప్స్ కాన్సెప్ట్స్. ఓకే, సో డేటా టైప్స్ కాన్సెప్ట్ లో ఇంకెక్కడ డౌట్స్ ఉన్నాయండి? అండర్స్టాండ్? Any doubts in data types concept? Data types are very important, and also index concept. Okay, index concept ఏంటండి? So within that index we have two type of indexes. We have a positive index and we have a negative index. Positive indexing starts from 0 to n minus 1 and negative indexing starts from minus 1 to minus n. All right, minus n. So that is the index concept. Okay, any doubts? ఇంకా thank you, Andy. Thank you so much. We will start our next concept tomorrow because we don't have time, right? If I want to start the new concept, it will take time. Okay, we will start our new concept from tomorrow. Okay, thank you, Andy. Thank you so much. Thanks for connecting. Bye. Have a great day. Bye.
The meeting has